రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడుతాం. నమస్కారం సార్. సార్, భర్తల్ని చంపుతున్న భార్యల సంఖ్య రోజు రోజు కూడా పెరుగుతూ పోతుంది సార్. రీసెంట్ టైంలో చాలా చూస్తాం. ఇప్పుడు ఇంకో సంఘటన నిజామాబాద్ లో జరిగింది సార్. ఒక భర్తని భార్య హార్పిక్ వేసి చంపేయడం జరిగింది. నరాల్లో ఈ హార్పిక్ ఎక్కించేసి అతన్ని చంపేసింది. సో ఇప్పుడు ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత అందరూ కూడా షాక్ అయిపోయారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఆమె ఈ విధంగా చంపేసింది, హార్పిక్ ఆలోచన అసలు ఎలా వచ్చిందని కూడా చాలా మంది షాక్ అవుతున్నారు. మరి పోలీసులు ఎలా పట్టుకోగలిగారు, దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు ఉన్నాయి సార్? మనం గత కొంతకాలంగా చాలా అంటే భార్యలు భర్తలు చంపే సంఘటనలు చాలా చెప్పుకుంటున్నాము. జనరల్గా ఏంటంటే చాలా క్రియేటివ్గా చంపుతున్నారు అనే విషయం కూడా మనం చాలాసార్లు చెప్పుకుంటున్నాం. అంటే చాలా వెరైటీగా చంపుతున్నారు. మామూలుగా భర్తలు అయితే కత్తులతో నరికేయడము, గొడ్డలతో నరికేయడము, ఇలాగ గొంతు విసి చంపేయడము ఇలాగే చేస్తారు. కానీ భార్యలు వెరైటీగా చంపుతున్నారు. మామూలుగా మొదటి నుంచి కూడా స్త్రీలు చరిత్రలో చూస్తే ఎక్కువగా విషం ఇచ్చి భర్తల్ని చంపడం అనేది చూస్తుంటాం. అయితే ప్రతిసారి నేను చాలాసార్లు చెప్తూనే ఉంటాను, ఇండియాలో ఇప్పటికి కూడా 27,000 30,000 మధ్య హత్యలు జరుగుతుంటే అందులో 90% మగవాళ్లే ఆడవాళ్ళని హత్యలు చేస్తున్నారు. ఓన్లీ 10% మాత్రమే స్త్రీలు చేసే హత్యలు 10% కంటే తక్కువే ఉంటున్నాయి. కాకపోతే ఏంటంటే మగవాళ్ళు హత్యలు చేస్తే అది నార్మల్ అయిపోయింది, అది న్యూస్ కాదు. ఆడవాళ్ళు హత్యలు చేస్తే అది ఇప్పటికి కూడా పెద్ద ఎత్తున న్యూస్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పటి వరకు బాధితులుగా స్త్రీలు ఉంటున్నారు, వాళ్ళే ఇప్పుడు తిరగబడి వాళ్ళు కూడా చంపడం మొదలు పెట్టారు. సో అది బయటకు వస్తుంది. ఇప్పటికి కూడా ఇలాంటి వెర్షన్స్లో ప్రాబ్లం ఏంటంటే మనకి పోలీస్ వెర్షనే తెలుస్తుంది. ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ, అసలు ఆమె ఎందుకు చంపాలనుకున్నది భర్తని, ఆమె చంపడం వల్ల ఆమెకు వచ్చిన లాభం ఏంటి, ఆమె ఫీలింగ్స్ ఏంటి అనేది మనకు తెలియదు ఈ కేసుల్లో. ఆ లిమిటేషన్ ఈ అన్ని కేసుల్లో కూడా మనకు ఉంటుంది. స్త్రీల వైపు నుంచి అంటే చంపిన ఆరోపణలు ఎదుర్కొంటున్న స్త్రీల వైపు నుంచి వాళ్ళ యాంగిల్స్ ఏంటో మనకు తెలియదు కాబట్టి మనం మన అభిప్రాయాల్ని చెప్తూ ఉంటాం. సో ఆ లిమిటేషన్ ఈ స్టోరీలో కూడా ఉంది. అయితే ఈ మధ్యకాలంలో నిజామాబాద్లో కూడా ఇలాగ స్త్రీలు చంపడం అవునింది. లాస్ట్ కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం, 2026 జనవరిలో సౌమ్య అనే ఒక ఆమె ఒక సుపారీ ఇచ్చి తన పల్నాటి రమేష్ అని తన భర్తని అంతకుముందు LIC చేయించి అతని మీద ఇన్సూరెన్స్ చేయించి సుపారీ ఇచ్చి లేపేసింది. అంతకుముందు కూడా వర్నీలో కూడా ఏప్రిల్లో ఇలాగే ఒక హత్య జరిగింది. అలాగే ఇప్పుడు ఈ హత్య కొద్దిగా వెరైటీగాను కొంచెం చూడడానికి వినడానికి విచిత్రంగానూ ఉంది. అంటే భర్తని మామూలుగా ఎలా చంపుతుంటారు, బాగా మందు తాగించి ప్రియుడితో కలిసి దిండాదిమి సఫోకేట్ చేసి చంపేయడము, లేకపోతే సుపారీ ఇచ్చి చంపేయడము, లేకపోతే ఏవో ప్రియుడు ఏమో కలిసి అతన్ని గొడ్డలతోనే గోదాన్ని నరికి చంపేయడము ఇలాగ జరుగుతుంటాయి. మత్తు మందులు ఇచ్చి చంపేస్తుంటారు. అయితే ఇక్కడ ఈమె ఒక హార్పిక్, బాత్రూంలో మనం బాత్రూమ్ క్లీనర్గా వాడే హార్పిక్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించి నరాల్లోకి ఎక్కించి చంపడం అనేది నేనైతే వినలేదు ఇప్పుడు. సో అందువల్ల అది విచిత్రంగా అందరికి అనిపిస్తుంది. అసలు ఏం జరిగింది, మనకున్న డీటెయిల్స్ ఏంటి అనేది చూసినప్పుడు నిజామాబాద్లో మోపాల్ మండలంలో న్యాల్కల్ అనే ఒక గ్రామం ఉంది. న్యాల్కల్లో దాయిని ప్రశాంత్ భర్త పేరు, ఇతనికి 35 ఏళ్ళు. ఇతను గత కొంతకాలంగా సౌదీలో ఉంటున్నాడు. సౌదీ అరేబియాలో ఉండి అక్కడ పనిచేసుకుంటున్నాడు. అక్కడ కూడా ఇతను లేబర్గానే పనిచేస్తున్నాడు. వీళ్ళ భార్య సంధ్య, ఈమె ఇంద్రపూర్ కాలనీ అక్కడ నిజామాబాద్లో, ఇది వచ్చి నిజామాబాద్ అవుట్స్కట్స్లో ఉందని చెప్తున్నారు. నిజామాబాద్లో ఇంద్రపూర్ కాలనీలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది. ఆ టైంలో ఈమెకి ఒక అనిల్ అనే ఒక అబ్బాయి పరిచయం, మెరుగురి అనిల్ అనే అబ్బాయి పరిచయం అయ్యాడు. ఆ అబ్బాయితో అఫైర్ ఏర్పడింది. జనరల్గా గల్ఫ్లో ఉన్న హస్బెండ్స్ గల్ఫ్లో ఉన్నప్పుడు ఇక్కడ యంగ్గా ఉన్న భార్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళతో సాన్నిహిత్యం ఉండదు కాబట్టి ఎవరో ఒకరితో అఫైర్లు ఏర్పడడం అనేది వెరీ కామన్. అలాంటి చాలా సందర్భాలు క్రైమ్లు కూడా జరిగి ఉన్నాయి. ఎందుకంటే భర్తలేమో అక్కడ ఉంటారు, వీళ్ళు ఒంటరిగా ఉంటారు, యంగ్గా ఉంటారు. వీళ్ళని భర్త లేడని తెలిసి చాలామంది ట్రై కూడా చేస్తుంటారు. వీళ్ళకి కూడా కావాలనిపిస్తుంది. సో ఆ రకంగా అఫైర్లు కామన్ గల్ఫ్లో ఉన్న వాళ్ళ భార్యలు. అందరూ అని కాదు, ఎక్కువగా స్కోప్ ఎక్కువగా ఉంటుంది అలాగా భర్తలు లేనప్పుడు. సో అలాగే ఈమె కూడా అఫైర్ పెట్టుకుంది. ఈ విషయం అక్కడ కూడా భర్తలకు కూడా డౌట్లు వస్తుంటాయి, నేను లేను కదా ఈ అమ్మాయి అక్కడ తన అఫైర్ పెట్టుకుందా ఏంటని.
ఎప్పటికప్పుడు వీడియో కాల్ చేసి టెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే వీడియో కాల్ చేస్తే ఇంట్లో ఉందా ఎక్కడ ఉందో తెలిసిపోతుంది లొకేషన్. సో అలాగా వాళ్ళు కూడా టెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇది జరుగుతుంది ఎప్పటి నుంచో వీళ్ళ మధ్య. అతనికి అనుమానం అయితే వచ్చింది. సో వచ్చి అప్పుడప్పుడు గొడవ పడదాం, ఎందుకే ఫోన్ ఎత్తలేదు, ఎందుకంటే వీళ్ళు ఫోన్ ఎత్తలేరు కదా. ఒక్కోసారి వీడియో కాల్ అంటే వీళ్ళు దొరికిపోదామని ఫోన్ తీయరు. ఫోన్ తీయకుండా నేను హాస్పిటల్లో ఉన్నాను, ఏదో ఎమర్జెన్సీ కేసులో ఉన్నాను ఏదో చెప్తుంటారు కదా. అలాగే ఏదో మొత్తానికి అతనికి అనుమానం వచ్చి గొడవలు అవుతుంది. గొడవలు ఈ మధ్య ఏమవుతుందంటే చాలామంది ఫోన్లలో స్పై యాప్లు కూడా వేస్తారు. ఎప్పుడో వచ్చిపోయిన అతనికి ఏమో నాలెడ్జ్ ఉంటే, లేబర్ కాబట్టి వేసి ఉండకపోవచ్చు, మామూలుగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, స్పై యాప్లు వేసి పెట్టేస్తారు. అది అక్కడ కూర్చొని కూడా ఈమె ఎవరితో మాట్లాడుతుంది, ఏ లొకేషన్లో ఉంది, అన్నీ కూడా కనిపెట్టచ్చు అనమాట. అది కూడా చేస్తున్నారు చాలామంది. సో మొత్తానికైతే ఇతనికి అనుమానం వచ్చింది. మొన్న 27వ తేదీ మొన్న జూన్ 27వ తేదీ వచ్చాడు అక్కడి నుంచి. వచ్చినప్పటి నుంచి కూడా ఇదే గొడవ భార్యాభర్తల మధ్య. ఇతనికి తెలిసిపోయింది అనిల్తో ఈమెకు అఫేర్ ఉందని తెలిసిపోయింది. దాంతో గొడవలు పడుతున్నారు. ఈ గొడవలు పడతా ఇతను ఇంకా రోజు నచ్చబెట్టడం మొదలైంది. దాంతో ఈమెకి ప్రియుడిని కలిసే పరిస్థితి లేదు. సో ఈమెం ఆలోచిందంటే వీడిని వేసేస్తే మనం ప్రశాంతంగా ఉండొచ్చు అన్న దీనికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఈమెకు తెలిసిన బంటి అంటారు అతన్ని, అతని పేరు కంది వెంకట సాయి, వాడికి ఫోన్ చేసింది. ఆ ఫోన్ కూడా ఆడియో రికార్డ్ అయింది, అది నేను కూడా విన్నాను. దాంట్లో కూడా ఏమో వాడికి బాగా క్లోజ్గా ఉంది. కాదురా ఒరే అని మాట్లాడుతుంది. వాడు కూడా ఈమెని అరే అంటున్నాడు, లేదురా అంటున్నాడు. అంటే వాళ్ళిద్దరి మధ్య కూడా సాన్నిహిత్యం ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. సో ఆమె ఏమంటుందంటే ఒక ప్లాన్ ఇస్తుంది ఆ అబ్బాయికి, నువ్వు డాబా మీదకి తీసుకెళ్ళి మా వాడికి తాగిపీరా, ఉండంగానే సగం ఉండంగానే ఇంకోటి తెప్పించేసేయి, అంటే ఫుల్గా తాగిపోయాలంటే సగం మంది ఉండగానే ఇంకోటి తెప్పించేసేయి. తర్వాత వాడిని అడుక్కుంటుంది, వాడు నేను రానంటే ప్లీజ్ రా నీ కాళ్ళు మొక్కుతా అని చెప్తుంది. మళ్ళీ ఆళ్ళనే పండాలని చెప్తుంది. డాబా మీద నేను పడుకుంటే నైట్లో వాడిని చేసేద్దాం, కిందకి వేసేద్దాం అనేది ఆమె ప్లాన్. సరేను వాడు ఫైనల్గా ఒప్పుకున్నాడు. సరే గుడ్ నైట్ అని కూడా చెప్పేసి ఫోన్ పెట్టి అది అక్కడ ఉంది. తర్వాత కూడా మీడియాతో కూడా ఈ అబ్బాయి బంటి అయిన అబ్బాయి మాట్లాడాడు. ఇలాగ పిలిచింది, నేను వెళ్ళాను, నాకు డబ్బులు ఇచ్చింది, మందుకి ఇచ్చింది, చంపడానికి నాకేం డబ్బులు ఇవ్వలేదు, నేను తీసుకోలేదు అని కూడా అతను ఓపెన్గానే మీడియాతో ముందు కూడా కన్ఫెస్ అవుతున్నాడు. సో వీళ్ళు ప్లాన్ ప్రకారం వీడు బంటి వెళ్ళాడు, డాబా మీద ఈ ప్రశాంత్ బంటి కూర్చున్నారు, తాగారు ఫుల్గా తాగి ఇదైపోయినాక ఈమె వచ్చింది డాబా మీదకి. బంటి ఈమె కలిసి అతని డాబా మీద నుంచి కిందికి వేశారు. కిందికి వేస్తే అతను చావలేదు, గాయాలైపోయినాయి. కింద జనం అంతా వస్తారు కదా, జనం అంతా గుమ్ముకున్నారు. చచ్చినట్టుగా హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఏమైందంటే యాక్సిడెంట్గా తాగాము, అతను డాబా మీద నుంచి పడిపోయాడని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరే ఉంటే దానికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి బెటర్గా కావాలని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి కొద్దిగా అతను బతికాడు, అంటే ప్రాణాలకు ఏం ప్రమాదం లేదు. సో దాంతో ఈమెకి ఇప్పుడు భయమైంది, వీడు బయటకు వచ్చాడనుకో వీడికి తెలిసిపోతుంది కదా చంపే ఇదని. దాంతో మొత్తం మన ప్లాన్ పోతుంది, మనం ఇరుక్కుంటామని చెప్పి అర్జెంటుగా ఇంకేం బాగైపోయింది, నేను నర్సే కదా నేను చూసుకుంటాలే అని చెప్పి ఆమె హాస్పిటల్లో ఒప్పించి ఇంటికి తీసుకెళ్ళిపోయినప్పుడు ఐవి క్యాన్యులా అంటారు. ఐవి క్యాన్యులా అంటే చేతికి ఇట్లా ఇంజక్షన్ ఇచ్చేసి దాంట్లో నుంచి పెడతారు కదా మనకి, సెలైన్ అంతా కూడా పైపుల ద్వారా ఎక్కిస్తారు. అలాంటిది ఆమె తీయలేదు. నేను ఇంటికి పోయినాక నేను ఇంకా ఇంజక్షన్ ఇవ్వాలి కదా, అవి ఇచ్చి నేను తీస్తాను అని చెప్పి. నర్సు కాబట్టి హాస్పిటల్లో కూడా ఎవరేమీ అబ్జెక్ట్ చేయలేదు. మామూలుగా అయితే బయటకు పంపించేప్పుడు తీసి పంపిస్తారు. సో లేదు ఇంకేమన్నా ఇంజక్షన్లు ఇవ్వాలనుకున్నప్పుడు ఉంచుతారు. అలాగే తను తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళినాక అప్పుడు ఈమెకి ఐడియా వచ్చింది. ఈమె నర్సు కాబట్టి ఐడియా ఉంది కాబట్టి ఈ హార్పిక్ని తీసుకొని వెళ్ళి ఆమె దాన్ని సిరంజిలోకి తీసుకొని ఆ గ్రాన్యుల లోపల నుంచి ఇచ్చేసింది. అది డైరెక్ట్గా నర్వ్స్లోకి వెళ్ళిపోయింది. దాని మామూలుగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటారు అనమాట. అది ఆ వెయిన్స్లోకి ఎప్పుడైతే డైరెక్ట్గా వెళ్ళిపోయిందో అది బ్లడ్ వెసల్స్లోకి వెళ్ళిపోయింది, రక్తనాళాల్లోకి వెళ్ళిపోయి హెమోలైసిస్ అంటారు, అంటే రెడ్ బ్లడ్ సెల్స్ డిస్ట్రాయ్ చేసేసింది. అలాగే అక్యూట్ కిడ్నీ అండ్ లివర్ ఫెయిల్యూర్, తర్వాత కార్డియోవాస్కులర్ కొలాప్స్ ఇవి జరిగి అతను చనిపోయాడు. అంటే ఒక రకంగా మల్టీ డ్యామేజ్, ఆర్గాన్ డ్యామేజ్ జరిగింది. సో చనిపోయాడు.
చనిపోయిన తర్వాత ఈమె ఏం చెప్పింది, ఇక్కడ ఈ దెబ్బల వల్లే చనిపోయాడు అనేది చెప్పేసింది. ఈ ఎక్కిచ్చింది ఎవరు చూడలేదు కదా, సో అలాగే చెప్పేసింది. కానీ ఆ అబ్బాయి వాళ్ళ తల్లి శ్యామలకి డౌట్ వచ్చింది. ఎందుకంటే ఈమె బిహేవియరు, అతని మెడ మీద ఏదో ఒక చిన్న గాయాలు ఉన్నాయి, మేబీ పెనుగులాడా ఏమో తెలియదు. సో దాంతో ఆమె పోలీసులకి ఆల్రెడీ వీళ్ళ మధ్య గొడవలు ఉన్నాయని వాళ్ళ అమ్మకి తెలుసు కాబట్టి ఈమె ఏమన్నా చేసిందా అనే అనుమానంతో పోలీసులకి చెప్పింది. సో పోలీసులు వచ్చారు, వచ్చి ఎవరితో తాగారు అవన్నీ కనుక్కున్నారు, వాడిని పట్టుకున్నారు బంటిగాన్ని. వాడు కొద్దిగా దెబ్బలు కొట్టుంటే వాడు భయపడిపోయి మొత్తం వాడు చెప్పేశాడు, ఇదంతా మేమే దోసాము అది ఎంత చెప్పేశాడు. దాంతో ఈమెను కూడా పట్టుకుపోయి ఈమెను కూడా 4 పీకారు. సో ఈమె కూడా మొత్తం చెప్పేసింది. అలాగా ఇప్పుడు బయటికి పడింది. సో ఆమె ప్లాన్ ఏంటంటే, అంటే ఆ ఫోన్ కాల్లో మనకి అర్థమైంది ఏమంటే, ఇతను కూడా ప్రశాంత్ భర్త కూడా ఆమెని బాగా వేధిస్తున్నాడు. అంటే ఇక్కడ నేను చాలాసార్లు చెప్తుంటాను, భర్తలు కూడా ఆలోచించాల్సిందంటే భార్యల ఫెయిల్ పెట్టుకొని మారదని తెలిసినప్పుడు ఇంకా వాళ్ళని టార్చర్ పెడతా ఉండడం అనవసరం. నువ్వు దూరమయ్యి విడాకులు ఇచ్చేసి నువ్వు ప్రశాంతంగా ఉంటూ ఆమెకి ఇష్టం వచ్చినట్టు ఆమెను ఉంచాలి తప్ప, ఆమెని ఇంకా తోముతా ఉండి నువ్వు ముందు కొట్టి కూడా వేసుకుంటా ఉంటే వాళ్ళకేమనిపిస్తుంది, వీడిని వేసేస్తే పోతుంది అనిపిస్తుంది. సో భర్తలు కూడా ఆలోచించుకోవాలి. అంటే కుదరదు, ఈమెకి అఫైర్లు మానుకోదు అనుకున్నప్పుడు విడాకులు ఇచ్చి దాన్ని సెటిల్ చేసుకోవాలి. ఇతను అది చేయకుండా పంచాయతీ పెట్టాడు, ఊర్లో పంచాయతీ పెట్టి ఆమె మీద ప్రెజర్ తీసుకురావాలని ట్రై చేశాడు. సో ఇదంతా ఆమెకి ఇబ్బందిగా మారిపోయింది. వీడి మీద ఇష్టం లేదు ఆమెకి, లవర్ కావాలి. సో వీడేమో పంచాయతీలు పెట్టి ప్రెజర్ చేస్తున్నాడు, పరుగు పోయింది ఆమెది. దాంతో ఆమెకి ఏమనిపిస్తుంది, ఇదంతా బదులు వీడిని లేపేస్తే పోతుందని ఒక ఇది వాళ్ళకి వస్తుంది. సో అందుకని దీంట్లో నేర్చుకోవాల్సిన ఏమంటే భర్తలు కూడా ఆలోచించాలి. రెండోది భార్యలు, ఇప్పుడు ఈమె చంపింది ఈమెం సాధిస్తుంది అంటే ఈమె కూడా మూర్ఖత్వం ఉంది. ఆ వీడియోలో చూస్తే తెలుస్తుంది, ఆడియోలో స్టూపిడిటీ ఉంటుంది ఇలాంటి వాళ్ళకి. ఏంటంటే అక్కడి వరకు ఆలోచిస్తారు, దీని తర్వాత ఏమవుతుంది మన జీవితం, ఒకవేళ చంపైనా మనం జైలుకి వెళ్తాం, శిక్ష పడుతుంది, జైల్లో కూర్చోవాలి కదా. సో అది ప్రాబ్లం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.